ఈ యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఎంతమంది బిలో 30 లేదంటే అన్మ్యారీడ్ యంగ్స్టర్స్ ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి. పెళ్లి సెటిల్ అయిన వాళ్ళు కాదు, వివాహం కాని యవనస్తులు. ఓకే, రైట్, వెరీ గుడ్, మంచిది. ఇప్పటికే చాలా సమయం అయింది కనుక కొన్ని విషయాలు క్లుప్తంగా నేను చెప్పి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకానొక సమయంలో ఒక అబ్బాయి ఇలా అనుకున్నాడంట. ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టం. అయితే చిన్న వయసులోనే వాళ్ళ అమ్మగారికి అబ్బాయి దూరం అయిపోయాడు. సో అలా దూరం అయిన తర్వాత ఉన్నతమైనటువంటి చదువులకి నిమిత్తం ఇతర దేశం వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత వాళ్ళ అమ్మగారికి బాగా దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో ఒక సంవత్సరం వాళ్ళ అమ్మగారి బర్త్డే వచ్చింది. ఆ రోజు వీళ్ళ కొడుకు అనుకున్నాడంట, అమ్మకి నేను దూరం అయిపోయాను, కానీ నా తల్లి పుట్టినరోజు మా అమ్మకి గుర్తుండిపోయే బహుమానం ఒకటి ఇవ్వాలి అనుకున్నాడంట. సో మా అమ్మ ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి, అలా గుర్తుండిపోయేది ఏమి ఇవ్వాలని ఆలోచిస్తూ తన దగ్గర చాలా డబ్బు ఉంది, సెల్ ఫోన్ ఇద్దామా లేదా కారా లేదా బైకా, రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. ఏది కొని నేను మా అమ్మని సర్ప్రైజ్ చేయాలి. సో తను అనుకున్నవన్నీ ఈజీగా ఇచ్చేయగలడం. అయితే తను అనుకున్నాడంటే ఇలా కాదు, ప్రత్యేకంగా మా అమ్మకి గుర్తుండాలని చెప్పి ఒక మాట్లాడే చిలకను కొన్నాడు. ఈ మాట్లాడే చిలకను కొని ఆ చిలక మాట్లాడుతూ ఉంటది. సో ఆ చిలకను కొని వాళ్ళ అమ్మకి గిఫ్ట్ గా పంపించాడంట. సో ఈ చిలకను చూసిన వెంటనే మా అమ్మ ఆశ్చర్యపోద్ది, మాట్లాడే చిలక కదా అని వాళ్ళమ్మ బర్త్డేకి పంపించాడు. పంపించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడట. ఫోన్ చేసి, అమ్మ బాగున్నావా? బాగున్నాను రా. అమ్మ నేను గిఫ్ట్ పంపించినది ఎలాగుందని అడిగాడంట. వెంటనే వాళ్ళ అమ్మ అందంట, చాలా రుచిగా ఉందరా అందంట. మీకు అర్థమైందా? చాలా రుచిగా ఉందరా అని వెంటనే పాపం ఈ గిఫ్ట్ ఇచ్చినటువంటి వీళ్ళ కొడుకు కుమారుడు చాలా దిగులు చెందాడు. ఈ సందర్భంలో నుంచి నేను ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను. అదేంటంటే, చాలా ఉద్దేశంతో వాళ్ళ కుమారుడు అమ్మకి చిలకను పంపించాడు. చిలక ఎందుకు పంపించాడంటే, అది మాట్లాడే చిలక గనక నా తల్లి ఆ యొక్క బహుమానాన్ని చూసి ఆశ్చర్యపోద్ది అనుకున్నాడు. కానీ తన తల్లి ఏం చేసిందంటే, ఆ మాట్లాడే చిలక యొక్కటువంటి ఆ విలువను లేదా గుర్తించకుండా ఏదో వండుకోవడానికి పంపించాడు అనుకొని చక్కగా తినేసింది. ఎందుకు నేను ఈరోజు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అనేక మంది యవ్వనస్తులు దేవుడు ఇచ్చినటువంటి విలువైన జీవితాన్ని అర్థం చేసుకోక వారి జీవితాన్ని ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు. ద మీనింగ్ ఆఫ్ ద లైఫ్, జీవితం యొక్క అర్థం పరమార్థం చాలా మందికి తెలియట్లేదు. కానీ ఈ రాత్రి కూడి ఉన్న నీవు నీ జీవితం యొక్క విలువను తెలుసుకొని దాన్ని సరి అయిన రీతిలో ఉపయోగించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒక చిన్న మాటని చదువుతాను, తొందరగానే నేను ముగించి వెళ్లే ప్రయత్నం చేస్తాను. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి కిందకు వచ్చినట్లయితే, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుణ్ణి జయించున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ఒకసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. యవ్వనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని ఏమై ఉన్నారంట? జయించి ఉన్నారు. గమనించండి, యోహాను భక్తుడు ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తా ఉన్నాడు. యేసు ప్రభుకి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను అంటున్నాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని ఏమై ఉన్నారంటే జయించున్నారు. ఈరోజు ఒక విషయం మనందరికీ తెలుసు, యవ్వనస్తులు బలవంతులు అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే యవ్వనస్తుల్లో ఒక యువరక్తం లేదంటే ఒక నూతనమైనటువంటి బలం ఉంటది, అది అందరికీ తెలిసిన విషయమే. యవ్వనస్తులు బలవంతులు కాబట్టి రాజకీయ నాయకులకి యవ్వనస్తులు కావాలి, యవ్వనస్తులు బలవంతులు కాబట్టి సెలబ్రిటీలకి యవ్వనస్తులు కావాలి, యవ్వనస్తులు బలవంతులు కాబట్టి ఏ గొడవకి సెటిల్మెంట్ అయినా ఆళ్లే కావాలి. ఇక్కడ యవ్వనస్తులు బలవంతులు అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, యవ్వనస్తులు బలవంతులు, మీరు దుష్టుని ఏమై ఉన్నారంట? జయిస్తారు అని రాసలేదు, జయించి ఉన్నారు. ఎందుకు జయించున్నారు? దేవుని వాక్యము మీ యందు ఏమై ఉన్నదంటే నిలిచి ఉన్నది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యవ్వన చెల్లి తమ్ముడు మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ యూత్ కాన్ఫరెన్స్ కు వచ్చిన నీ జీవితంలో నా జీవితంలో ఉన్నది ఒకటే ఒక పోరాటం.
ఆ పోరాటం ఏంటో తెలుసా? ఈ భూమి మీద బ్రతికినంత కాలం నువ్వు దుష్టుని జయించాలి, దేవుని చిత్తానికి నువ్వు దగ్గర అవ్వాలి. అదే నా జీవితంలో ఉన్నటువంటి పోరాటం. అయితే ఈ రాత్రి మనలో ఎంతమంది మనం చెప్పగలం, నేను దుష్టుణ్ణి జయించగలుగుతున్నాను, నేను అపవాదిని ఎదిరించగలుగుతున్నాను? యాకోబు పత్రికలో అంటాడు కదా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి ఏమవుతాడంట? పారిపోతాడు. కానీ ఈనాడు యవనస్తులకు ఉన్నటువంటి ఒక గొప్ప టాస్క్ ఏంటంటే, తలుచుకుంటే మీరు ఏదైనా చేయగలరు. అది అందరికీ తెలుసు. ఒక యవనస్తుడు తలుచుకుంటే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోగలడు. ఒక యవనస్తుడు తలుచుకుంటే ఉద్యోగాన్ని కొట్టగలడు. ఒక యవనస్తుడు తలుచుకుంటే ఇంట్లోంచి పారిపోగలడు. ఒక యవనస్తుడు తలుచుకుంటే ఇద్దరు జంటను కలిపేయగలడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు అపవాదిని జయించగలవా? ఇదే ప్రశ్నకి గనక నీ దగ్గర నా దగ్గర ఆన్సర్ ఉంటే, ఈ యూత్ రిట్రీట్ వల్ల నిజంగా దేవుడు సంతోషిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో మనం అపవాదిని జయించలేకపోతే గనక, అపవాదిని జయించే సాక్ష్యం మన దగ్గర లేకపోతే గనక, ఈ రాత్రి మనం ప్రయాసపడాలి. అపవాదిని మనం ఏం చేయాలంటే జయించాలి. దేవుని పిల్లలారా, బహుశ్రద్ధగా వినండి. అపవాది ఎలా మన మీద దాడి చేస్తాడు, నా ఉన్న బలంతో మనం అపవాదిని ఎలా జయించగలం అనే విషయాన్ని నేను మీతో చెప్తాను, వినండి. చిన్నప్పుడు కథలు చెప్పినప్పుడు మీకు తెలుసో లేదో, మన తల్లిదండ్రులు ఇలా చెప్తారు, ఒరే బూచోడరా అంటారు. బూచోడరా అని వెంటనే మీరు ఏమంటారు తెలుసా? బూచోడా అమ్మా, బూచోడు ఎలా ఉంటాడే, దొంగ ఎలా ఉంటాడే అని వెంటనే మీ అమ్మగారు మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏంటో తెలుసా? పెద్ద మేసోరా, ఇంత పుట్టుమచ్చరా, వరలో కత్తి ఉంటదిరా, ఇంత జుట్టు వేసుకుని ఉంటాడురా, ఆడరా బూచోడు. సో నాకు తెలిసి మీ మైండ్ లో నా మైండ్ లో బూచోడు దొంగ అని వెంటనే ఏంటంటే పెద్ద మేసం, ఇంకా ఎంత పెద్ద పుట్టుమచ్చ, వరలో పెద్ద కత్తి, ఈడు దెయ్యం లేదంటే ఈడు దొంగ అని మీకు తెలుసు. కానీ మీలో ఎవరైనా చెప్పగలరా అపవాది ఎలా ఉంటాడో? అపవాది ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడా? అపవాది ఎలాగొస్తాడు? పెద్ద ఎత్తుగా ఉండి నాకలా మీ మీదకి వస్తాడు అనుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. అపవాదికి ఉన్నటువంటి పేరేంటో తెలుసా? వెలుగుదూత. వాడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. అపవాదిని జయించడం అంటే ఆడు మన మీదకి డైరెక్ట్ గా రాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నా మీదకి ఎవడన్నా వస్తే నేను జయించేస్తాను, ఎంతమందినైనా నేను కొట్టగలను అనే ఒకవేళ ధైర్యం ఒక యవనస్తుల్లో ఉండొచ్చు. కానీ ఈ రాత్రి నేను మీ ముందు పెడుతున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, అపవాది వాడు మన మీద దాడి చేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటది. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు ఈ మాటను మన జీవితంలో నెరవేర్చుకోగలం. అదేంటంటే, మీరు దుష్టుని ఏమై ఉన్నారంటే జయించి ఉన్నారు. అపవాది మన మీద ఎలా దాడి చేస్తాడు, ఏ రీతిలో మన మీద దాడి చేస్తాడు, వాణ్ణి మనం జయించాలంటే ఏ బలాన్ని మనం పొందుకోవాలి అనేది మూడు విషయాలు నేను మీతో చెప్తాను. ఇక్కడ చర్చ్కి వెళ్ళే యూత్ ఎంతమంది ఉన్నారో చేయి చూపించండి. ఎంతమంది చర్చ్కి వెళ్తారు? చర్చెస్కి వెళ్తారా మీరందరూ? ఆల్మోస్ట్ ఆల్ మీరందరూ చర్చ్కి వెళ్ళే పిల్లలు, రైట్? సో నేను మీతో చాలా చక్కగా అర్థమయ్యే ఒక కథలా చెప్పి ముగిస్తాను. ఎందుకంటే వర్షం కూడా వస్తుంది కాబట్టి తొందరగా ముగిస్తాను. అన్నయ్య కొంచెం వర్షం పెద్దదైతే పారిపోతాను, చేయి చూపించండి. ఇక్కడ ఎవరు ఉన్నారా? ఇప్పుడే చూసుకోండి, మళ్ళీ తర్వాత మళ్ళీ మాట మార్చకూడదు. ఇక ముద్దైపోయినా కూర్చోవాలి, రైట్? నిజంగా ముద్దైపోయినా కూర్చుంటావా? అలా కూర్చున్నాడు ఎవరంటే చేయి చూపించండి. మీ బలం ఎంత ఉంది ఇప్పుడే తెలియజేస్తాను నేను. ఎవరినో కొడతాం ఎందుకు? ఈ వర్షంలో కూర్చోగలరా మీరు? నిజంగా కూర్చోగలరా? నేను రెడీ అండి ఇక్కడ నిలబడడానికి. మీరు కూర్చోడానికి రెడీయా? అంతేగా నేను పిరుగొళ్ళ వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేయను. వర్షం వచ్చినా మీరు కూర్చోగలరా ఇక్కడ? రైట్, అయితే చెప్తాను, శ్రద్ధగా వినండి. మీరు ఎంత నిక్కచ్చుగా తీసుకున్నారు ఇప్పుడు చూసేస్తాను, రైట్? బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి ఒక యంగ్ స్టార్ ఉన్నాడు. తన పేరేంటంటే శాంసన్. న్యాయాధిపతుల్లో మనకు కనిపిస్తాడు. ఏమండి, న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి సంసోను గురించి మనందరికీ బాగా తెలుసు. వారి తల్లిదండ్రులతో దేవుడు ఇలా అన్నాడు, నీకు కొడుకుని ఇస్తున్నాను, నీ కొడుకుని నీ గురించి కాదు, నా గురించి, నా పని గురించి నేను నీకు కొడుకుని ఇస్తున్నానని చెప్పాడు. చెప్పిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు ఒక కొడుకును దేవుడు బహుమానంగా ఇచ్చాడు. రెండు కండిషన్స్. ఒకటి ఏంటంటే, అపవిత్రమైంది ఏది తనకి పెట్టకూడదు, కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2 ఏంటంటే, మా తలకి ఏ విధమైనటువంటి క్షౌరం అనగా తన తల మీద కత్తిరి వేయకూడదు, కండిషన్ నెంబర్ 2. ఈ 2 అతడిలో ఉండాలి. అతడు విపరీతమైనటువంటి బలము కలిగినటువంటి వ్యక్తిగా నిలబడతాడని దేవుడైన యెహోవా చెప్పాడు. అలాగే కొడుకు పుట్టాడు, తన యవ్వన కాలంలోనికి వచ్చేసాడు.
ఎంతగా అంటే, వర్షం వస్తుంది కాబట్టి రెఫరెన్సులు చెప్పట్లేదు, యెహోవా ఆత్మ చేత రేకెత్తించబడుతున్నాడు అని బైబిల్ సెలవిచ్చింది. దేవుడు ఆత్మ పొందుకోవడం కాదు, రేకెత్తించబడిపోతున్నాడంట శాంసన్. అలాంటి సమయంలో ఏమైందంటే, తను యవ్వన కాలంలో అడుగు పెట్టిన వెంటనే, చాలా జాగ్రత్తగా వినండి, యవ్వన కాలంలో అడుగు పెట్టిన వెంటనే ఒక రోజు తిమ్నాతు అనే మార్గంలోనికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. అమ్మాయిని చూశాడు కానీ ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయితో లవ్ లో పడ్డాడంట. ఎప్పుడన్నా మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైందా? ఎక్కడ పడ్డాడంట? లవ్ లో పడ్డాడంట. కొంతమంది అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు పడతానే ఉంటారు. నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అలా పడుతూనే ఉంటారు. సో ఈయన కూడా పడ్డాడు. ఇలాగే ఉంది మరి. పడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి డైరెక్ట్ గా చెప్పాడు. ఎంత ధైర్యం ఉందో చూడండి. మమ్మీ, నేను పలానా అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాడు. వెంటనే వాళ్ళ పేరెంట్స్ అడిగారంటే ఎంక్వైరీ చేశారు. ఎవర్రా అమ్మాయి? ఎవరి తాలూకా? విషయం ఏంటంటే, ఈయన ఎవరినైతే కొట్టాలని దేవుడు పుట్టించాడో వాళ్ళ అమ్మాయిని లవ్ చేశాడు. వెంటనే తల్లిదండ్రుల గుండెల్లో డబ్బాలు మన బాంబు పేలింది. గమనించండి, యవనస్తులకు చెప్తున్నా, మీరు 10th క్లాస్ ఫెయిల్ అయినా మీ తల్లిదండ్రులకి బాంబు పేలినట్టు ఉండదు. మీరు ఇంటర్ ఫెయిల్ అయినా మీ తల్లిదండ్రులకి బాంబు పేలినట్టు ఉండదు. నువ్వు బండి మించి పడిపోయినా వాళ్ళకి బాంబు పేలినట్టు ఉండదు. నీ మీద ఒక ఉన్నతమైన ఆలోచన పెట్టుకున్నాక నేనెవరినో ప్రేమించానని నువ్వు చెప్పావా, గుండె డబాల్మని పేలిపోద్ది. ఎందుకు పేలిపోద్ది అంటే, వాళ్ళు నీ మీద ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటారు. చాలా జాగ్రత్తగా వినండి. మీ తల్లిదండ్రులు కలిగి ఉండడం కాదు, నిన్ను పుట్టించిన జీవము కలిగిన దేవుడు నీ మీద ఒక ప్రణాళిక కలుగున్నాడు. సేమ్ శాంసన్ పట్ల ఒక ప్రణాళికతో పుట్టించాడు. కానీ చాలా జాగ్రత్తగా వినండి, దుష్టుడు ఎలా దాడి చేస్తాడో చెప్తాను, వాడు మన మీదకి ఎలా వస్తాడో చెప్తాను. మనకి కనిపించేలా మాత్రం రాడు, హైటు పర్సనాలిటీ కండబలంతో మాత్రం రాడు. వాడొచ్చే విధానమే చాలా డిఫరెంట్ గా ఉంటది. ఎలా ఉంటుందో చెప్తాను, ఇప్పుడు వినండి. వెంటనే లవ్ లో పడ్డాను, ఆ అమ్మాయి కావాలన్నాడు. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, వద్దురా అన్నాడు. వెంటనే శాంసన్ అన్నాడు, అక్కడ రాస్తాడు, ఆ అమ్మాయి నాకు ఇష్టమయ్యింది. ఏమైందంట? ఇష్టమయ్యింది. సో ఇష్టమైంది కాబట్టి నాకు కావాలి అన్నాడు. వెంటనే వాళ్ళ మమ్మీ పక్క తీసుకెళ్ళి చెప్పుంటది, ఎందుకంటే అడే బాడీ బిల్డరు, ఇప్పుడు ఎందుకు వచ్చిన రిస్క్లు, కాబట్టి చేసేయండి అని చెప్పి ఉండాలి. ఇద్దరికి చక్కగా పెళ్లి అయిపోయింది. చాలా జాగ్రత్తగా వినండి, శాంసన్ జీవితంలో పెళ్ళైన తర్వాత బహు భయంకరంగా భార్య చేతిలో మోసపోయాడు. ఎంతగా మోసపోయాడో తెలుసా? సాధారణంగా పెళ్ళైన తర్వాత మీకు యంగ్స్టర్స్ మరి తెలుసని నేను అనుకుంటున్నాను, పెళ్ళైన తర్వాత అల్లుళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా మీకు? అత్తగారింటికి వెళ్తారు కదా. ఒక 3 వారాల్లో 4 వారాల్లో బాగా అత్తగారు మంచి ఫుడ్ పెడితే ఈయన కాళ్ళు కిందకి దింపడు, ఆ 4 రింగులు ఏళ్ళకి తీయడు, మెళ్ళలో గొలుసు అలా తిరుగుతూనే ఉంటది. ఒక 3 నెలలు మాత్రం బాగా మురిపిస్తాడు. సో ఇప్పుడు ఈయన కూడా అత్తగారింటికి వెళ్ళాడు. అత్తగారు మంచి ఫుడ్ పెట్టింది, అంతా పెడుతుంటే ఒక పొడుపు కథ అడిగాడు. ఆ పొడుపు కథకి జవాబు చెప్పమన్నాడు. సో అవతల వాళ్ళు ఎవరు జవాబు చెప్పలేకపోతున్నారు. అప్పుడు వీళ్ళు ఆవిడని పట్టుకున్నారు. హలో, మీ ఆయన్ని చాలా జాగ్రత్తగా, మీ ఆయన్ని ఆ వేసినటువంటి పొడుపు కథకున్నటువంటి ఆ జవాబు ఏంటో చెప్పమను, లేదా నీ మీద మేము చాలా వ్యతిరేకత చూపించాల్సినటువంటి అవసరం ఉందని వార్నింగ్ ఇచ్చారు. చూడండి, పెళ్ళైన తర్వాత బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, నీవు నీ భర్తను హత్తుకోవాలి. నీకు పెళ్ళైన తర్వాత నీ ఫస్ట్ ప్రయారిటీ నీ భర్తకే ఇవ్వాలి అని బైబిల్ చెప్పింది. కానీ ఈవిడేం చేసిందో తెలుసా? ఈవిడ సేఫ్ జోన్ లో ఉండడానికి, అంటే తన కుటుంబం సేఫ్ జోన్ లో ఉండడానికి శాంసన్ దగ్గరికి వెళ్ళంది. ఏమండి, మీరు మా ఊళ్ళో ఏదో కథ అడిగారు కదా, దానికి ఆన్సర్ చెప్పండి. మనోడు అన్నాడు, నేను చెప్పకూడదే, అది టాప్ సీక్రెట్. నేనెవరో తెలుసా? ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మన ఇద్దరి మధ్యన కూడా నువ్వు దాస్తావా అంది. వెంటనే ఇంక ఈయన ఆల్రెడీ లవ్ లో ఉన్నాడు కదా, లవ్ మ్యారేజ్ కదా, వెంటనే ఆన్సర్ చెప్పేశాడు. ఆన్సర్ చెప్పిన వెంటనే ఏమైందో తెలుసా? ఈ వెళ్ళి అవతల ఊదేసిన వెంటనే అందరూ కూర్చున్నారు. ఒకరోజు కూర్చున్న వెంటనే వాళ్ళ ఆన్సర్ చెప్పేటప్పటికి శాంసన్ వాళ్ళందరి ముందు తల దించుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, శాంసన్ మ్యారేజ్ లో విఫలమైపోయాడు. అపవాది తన జీవితంలో ఎలా దాడి చేశాడో తెలుసా మీకు? పరిస్థితుల ద్వారా దాడి చేశాడు. చాలా జాగ్రత్తగా వినండి. అలా తనకు ఎదురైన పరిస్థితి ఏంటంటే, ఆ టైంలో ఆ అమ్మాయే తన జీవితం అనుకున్నాడు. యవనస్తులందరి జీవితంలో అపవాది ఎలా దాడి చేస్తాడు తెలుసా? కొన్ని పరిస్థితుల ద్వారా మీ మీద దాడి చేస్తాడు. ఆ టైంలో నువ్వు అపవాదికి లొంగిపోకూడదు.
ఒకవేళ డైరెక్ట్ గా వస్తే నువ్వు అపవాదిని ఎదిరించగలవేమో కానీ అపవాది నీ మీద అటాక్ చేసే విధానం ఎలా ఉంటదంటే కొన్ని పరిస్థితుల ద్వారా నిన్ను పడగొట్టాలనుకుంటాడు. శాంసన్కి ఎదురైన పరిస్థితి ఏంటో తెలుసా? ఆ టైంలో ఆ అమ్మాయే తన ప్రపంచం. ఎవరేం చెప్పినా వినలే, తన మాత్రమే నాకు కావాలి. ఆ విధమైనటువంటి రీతిలో సిచ్యువేషన్ తన మీద డిమాండ్ చేసింది. ఇక్కడున్న ప్రతి చెల్లికి తమ్ముడికి చెప్తున్నాను, మీరు కాలేజ్కి వెళ్తే, స్కూల్కి వెళ్తే, లేదా నేను చిన్న జాబులు చేసుకుంటే అందరికీ చెప్తున్నాను వినండి, అపవాది నిత్యము మీ మీద దాడి చేస్తాడు. ఎందుకంటే మీ జీవితం యొక్క పరమార్థాన్ని పాడు చేయడం వాడికి కావాలి. ఎలా దాడి చేస్తాడు? పరిస్థితుల ద్వారా దాడి చేస్తాడు. ఆ టైంలో నువ్వు టెంప్ట్ అయిపోవాలి, ఆ టైంలో నువ్వు ఖచ్చితంగా పడిపోవాలి. ఎంతమంది లేరు యంగ్స్టర్స్ చెప్పండి? నేను కాలేజ్కి వెళ్ళాను, ఆ పరిస్థితిలో నేను ఉండబట్టలేక తాగేశాను, ఆ పరిస్థితిలో నేను ఉండబట్టలేక స్మోక్ చేశాను, ఆ పరిస్థితిలో నేను ఉండబట్టలేక ఆ చెత్త నేను చూశాను. అనేక మంది యవనస్తులు పరిస్థితుల్ని అధిగమించలేక దానికి లొంగిపోతున్నారు. నువ్వు అలా లొంగిపోతున్నప్పుడు ఈ సంతోష్ రెడ్డి అనే మెసేజ్ నువ్వు జ్ఞాపకం చేసుకో. అపవాది నీ మీద దాడి చేస్తే ఎలా చేస్తాడురా? పరిస్థితుల ద్వారా నీ మీద దాడి చేస్తాడు. ఎగ్జాక్ట్ గా అంటే తనకి వ్యతిరేకంగా ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తూ చెప్తా. సేమ్ జోసెఫ్ ని మీరు చూడండి, తనకి కూడా పరిస్థితులు మారిపోయినాయి. అన్నయ్యలు తీసుకెళ్లి గోతులో పడేశారు, అమ్మేశారు. కానీ తన మాత్రం పర్ఫెక్ట్ గా ఉన్నాడు, ఎక్కడా చలనం లేదు. కానీ అదే పరిస్థితులు కొంచెం ఈయనకి మారేటప్పటికి ఆ పరిస్థితుల్లో శాంసన్ ఏమైపోయాడంటే ఓడిపోయాడు. దయచేసి ఇక్కడ యవనస్తులందరికీ నేను చెప్తున్నాను వినండి, మీ జీవితంలో పరిస్థితుల ద్వారా మీరు పడిపోతున్నారు అని మీకు తెలిసినప్పుడు వెంటనే దాన్ని జయించడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ చెప్పింది మీరు దుష్టుని జయిస్తారు అని రాయలే, జయించి ఉన్నారు. ఆల్రెడీ మీరు దుష్టుణ్ణి జయించేశారు. కానీ సమాజంలో కనిపిస్తుందా మీకు అది? ఇదే బైబిల్ రాసినటువంటి ఈ మాట ఒకవేళ మీరు బయట ఉన్న ప్రపంచానికి అప్లై చేయండి. మీ ముందున్న ఎంతమంది యవనస్తులు చెప్పగలరు, నేను ఆల్రెడీ లోకాన్ని జయించాను, అపవాదిని నేను ఎదిరించగలుగుతున్నాను, నేను ప్రభు బిడ్డగా బ్రతుకుతున్నా, నేను చర్చ్కి వెళ్తున్నా, మేబీ ఐ మీన్ క్వైర్, నేను ఆర్కెస్ట్రాలో ఉన్నాను, లేదంటే నేను క్వైర్ లీడర్ గా ఉన్నాను, లేదంటే మా చర్చిలో నేనే అంతా అని చెప్తున్న వారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సింపుల్, నీ లైఫ్ లో అటాక్ చేస్తున్న అపవాదిని నీవు ఎదిరించగలవా? యోహాను మాట్లాడుతున్నాడు, యేసు ప్రభుకి ప్రియ శిష్యుడు, లవింగ్ డిసైబుల్, ఒక అద్భుతమైనటువంటి ప్రేమను పొందిన యోహాను తన యవ్వన కాలంలో యేసయ్య చేత పిలువబడి అంటున్నాడు, మీరు దుష్టుణ్ణి జయించేశారు ఆల్రెడీ. నువ్వు దుష్టుని జయించాలంటే పరిస్థితుల ద్వారా నీ మీద దాడి చేస్తాడు. యవనస్తులారా నేను చెప్తున్నాను, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కదా అని చెప్పి తల్లిదండ్రులు పక్కన పెట్టి ఎవరికో కమిట్ అయిపోకండి. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కదా, ఇంకా నాకు బోల్డ్ అంత వయసు ఉంది కదా అని దయచేసి మీరు మీ జీవితంలో జారిపోకండి. ఒక ఆత్మీయ అన్నగా ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. శాంసన్ వాళ్ళ పేరెంట్స్ ని పక్కన పెట్టాడు. ఈ రోజు నేను అడుగుతున్నా, మరి చర్చ్కి వెళ్తున్నారు కదా, ఎంతో కాలం నుంచి గుడికి వెళ్తున్నారు, మీ లైఫ్ లో మీ పేరెంట్స్ కి వాల్యూ ఇస్తున్నారా? మీరు మీ తల్లిదండ్రులకు వాల్యూ ఉందా? ఒక క్వశ్చన్ అడుగుదని చెప్పండి, ఇప్పుడే తెలిచేస్తాను. ఎంతమందికి ఇక్కడ మ్యారేజ్ అవ్వలేదు? మళ్ళీ ఒకసారి చేయి చూపించండి. మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు, అవ్వలేదు అంటే కుదిరిన వాళ్ళు కాదు, అవ్వలేదు అన్న వాళ్ళే చేయి చూపించాలి. నిజం చెప్పాలి, సెకండ్ అటెంప్ట్ కాదు నేను అంటుంది, అవ్వలేదు అన్న వాళ్ళు ఫ్రెష్ బాగానే ఉన్నారు. రైట్, ఇప్పుడు నా క్వశ్చన్ ఆలోచించుకోకుండా టక్మని చెప్పడానికి ట్రై చేయండి. నా వివాహ విషయంలో, నా మ్యారేజ్ విషయంలో నేను నా సెలక్షన్ కాదు, మా అమ్మకి మా నాన్నకి ఇచ్చేసాను ఆల్రెడీ. వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అన్న వాళ్ళు చేయి చూపిస్తారా? ఓయ్ పడిపోయినాయి ఆల్రెడీ, కొన్ని ఫిక్స్ అయిపోయినాయి ఆల్రెడీ. మెసేజ్ పెట్టారు అక్కడ, సంతోష్ యూత్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను, వర్షం పడితే సైడ్ అయిపోయి వచ్చేస్తాను, నేను మళ్ళీ యథావిధిగా చార్జ్ చేస్తాను, ఛార్జింగ్ ఉంది సెల్ ఫోన్ లో. ఏదో సెటిల్ అయిపోయావు కదా నువ్వు ఆల్రెడీ, ఏదో మైండ్ లో ఫిక్స్ అయిపోయావు. ఇప్పుడు నా ప్రసంగం నీకు భయం వేస్తే ఎందుకో తెలుసా? ఈడేంట్రా వదిలేయమంటున్నాడు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను అక్కడ, చంపేస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయి, చంపేస్తున్నాడు. నేనేం విలన్ కాదు, అర్థం చేసుకోండి.
దయచేసి అర్థం చేసుకోండి, ఈ ఏజ్ లో నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఇలాంటి చాలా వస్తాయి. శాంసన్ మీదకి 1000 మందిని పంపండి, ఎర్రగొట్టేస్తాడు మక్కులని. 2000 మందిని పంపండి, ఎర్రగొట్టేస్తాడు. కానీ ఆణ్ణి ఎలా పడగొట్టాలని అబ్బాదిగాడు ప్లాన్ చేశాడు. ఈడు మనుషులు పంపితే కొట్టేస్తాడు. ఈయన్ని కొన్ని పరిస్థితుల ద్వారా టెంప్ట్ అయిపోయాడు, పడిపోయాడు. దయచేసి నేను చెప్తున్నాను వినండి యవనస్తులారా, మీ జీవితాన్ని ఎప్పుడు ప్రతి యూత్ కాన్ఫరెన్స్ లో ఈ మాట నేను సంబోధిస్తాను, ఇప్పుడు సంబోధిస్తున్నాను. మీ జీవితాన్ని మొదటిగా మీ తల్లిదండ్రుల చేతిలో పెట్టండి. అది మీకు ఎంతో శ్రేయస్కరం. ఎందుకు నేను చెప్తున్నానంటే, మిమ్మల్ని కని పెంచి నిద్రాహారాలు మాని మిమ్మల్ని ఇంతగా చేసి ఇంకా మీకు అన్ని కడిగి ప్రతి పని చేస్తే మీరు ఇంత అయ్యారు. ఇంత అయిన తర్వాత మీ లైఫ్ లో ఎవరో వచ్చారు కదా అని తల్లిదండ్రులు తిట్టేసి, ఎవరో వచ్చారు కదా అని అమ్మను కొట్టి లేదా నాన్న కొట్టి, నాన్న తిట్టి, మా నాన్న చంపేత్తన అవసరం అయితే అని నువ్వు ఇలా చేసి మందిరంలోకి వచ్చి బైబిల్ పట్టుకుని ప్రైజ్ లార్డ్ అని చెప్పావు అనుకో, దేవుడి దృష్టిలో నీకన్నా మోసగాడు ఇంకొకడు ఉండడం. ఎంతమంది చెప్పగలరు? అన్న నా లైఫ్ లో నా తల్లిదండ్రులకి నేను విలువనిస్తున్నాను, నా తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ డెసిషన్ నేను ఎవరికైనా, మీ ముందున్న సంతోష్ రెడ్డిగా నేను చెప్తున్నా, నా లైఫ్ లో నా మొదటి ప్రయారిటీ నా దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఆ తర్వాత నా రెండో ప్రయారిటీ నా తల్లిదండ్రులు. నువ్వు చెప్పగలవా? ఈ రోజు నీ లైఫ్ లో నిన్ను డిస్టర్బ్ చేయడానికి రకరకాలుగా ఎవరో ఒకరు ఎదురవుతారు, ఏదో ఒక రీతిలో నిన్ను పాడు చేస్తారంటలో ఏ సందేహం లేదు. దేవుని పిల్లలారా, నేను చెప్తున్నాను, మీ తల్లిదండ్రులకి ప్రయారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది పేరెంట్స్ని తిడతారు, రకరకాలుగా దూషిస్తున్నారు. ఈనాడు అమ్మను పట్టుకొని తిట్టి తల్లిదండ్రులకు ఒక రకమైనటువంటి వేదన. ఈ యూత్ కాన్ఫరెన్స్కి వచ్చి నువ్వేం నేర్చుకుంటావు తెలుసా? ఎన్ని పరిస్థితుల ద్వారా అపవాది నీ మీద దాడి చేసినా నీవు నీ తల్లిదండ్రులకి లోబడ్డానికి ప్రయత్నం చేయి. బైబిల్ గ్రంథం క్లియర్ గా చెప్పింది, తన తల్లినైనను తన తండ్రినైనను దూషించువాడు, లేదా తన తల్లినైనను తండ్రినైనను ఏదైనా ద్వేషించువాడు, లోయ కాకులు వాడు కళ్ళు పట్టుకుపోతాయంట. అదే సమయంలో బైబిల్ ఇంకో మాట ఉంది, ఏమో తెలుసా? నువ్వు గనక నీ తల్లిదండ్రులను సన్మానించి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తే నువ్వు దీర్ఘాయుషవంతుడు అయిపోతావు, నువ్వు గొప్పవాడి అయిపోతావు, ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు నిలబడతావు. దయచేసి ఈరోజు ఒకవేళ అన్న అఫ్ కోర్స్ మేబీ యూత్ కాన్ఫరెన్స్ లో నేను ఉన్నాను, కానీ ఇంటికి వెళ్తే నా వల్ల నా పేరెంట్స్ బాధపడుతున్నారు, ఇంటికి వెళ్తే నా పేరెంట్స్ నా వల్ల కృంగిపోతున్నారు అనే యంగ్ సిస్టర్ గాని యంగ్ బ్రదర్ గాని ఎవరైనా ఉంటే కనుక ఈ రోజు నువ్వు అపవాదిని జయించు. నీ జీవితాన్ని తీసుకెళ్లి దేవుని చేతిలో పెట్టు. ఒకవేళ కమిట్మెంట్లు ఉన్నాయా? ఎవరికైనా కమిట్మెంట్లు అయిపోయారా? బీ లిమిట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈనాడు యవ్వన సమాజం పాడైపోవడానికి ఒకే ఒక టైటిల్ ఉంది, నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నా. ఆ టైటిల్ పేరేంటంటే ప్రేమ. చాలా సార్లు నన్ను అడుగుతారు క్వశ్చన్స్, ఏమండి ప్రేమించకూడదా? ప్రేమిస్తే తప్ప? ప్రేమ పెళ్లి తప్ప? నేను ప్రేమించకూడదని మాత్రం అన్నాం, ప్రేమ పెళ్లి తప్ప అని అంతగా మాత్రం అన్నాం. మరి దేవుడు ఎందుకని దీన్ని ఇష్టపడట్లే? ఎందుకు ప్రేమించుకుంటే ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు అసలు దేవుడు ఈ ప్రేమను ఒప్పుకోవట్లే? బైబిల్ క్లియర్ గా చెప్పింది, యోహాను 3:16 అందరికీ తెలుసు, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఇంకొక బైబిల్ ఇంకొక మాట ఉంది బైబిల్లో, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ అయి ఉన్నప్పుడు మరి ఎందుకు ప్రేమను ఒప్పుకోవట్లే? ఎందుకు ఒప్పుకోవట్లేదు నేను చెప్పనా? ఈ రోజు కళ్ళ ముందు కనిపిస్తున్న యవ్వన ప్రేమలు ఎలా ఉన్నాయంటే, 2 రోజుల్లో పుట్టేస్తుంది, 3వ రోజు అంతా చెత్త కోరుకుంటుంది. ఈ రోజు కనిపించే ప్రేమలు ఎలా ఉన్నాయో తెలుసా? పార్కులకి తీసుకెళ్తున్నాయి. ఈ రోజు కనిపించే ప్రేమలు సినిమా థియేటర్లో వెనకాతల లైన్లో కూర్చోబెడుతున్నాయి. ఈ రోజు కనిపించే ప్రేమలు వెళ్ళకూడని చోట్లలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఏం చేస్తున్నారు? ప్రేమ అనే మత్తులో విలువైనటువంటి శరీరాల్ని పాడు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రభు పెట్ట మనో చేస్తున్నాడు వినండి. ఒకసారి ఒక ఆయన అడిగాడు, షూ వేసుకుని వాక్యం చెప్పచ్చా అన్నాడు. షూ తీసేసి చెప్పచ్చు కదా, చర్చిలోకి షూ వేసుకెళ్ళొచ్చా అని క్వశ్చన్ అడిగాడు. అప్పుడు నేను ఒకటే విషయం చెప్పానంటే తెలుసా? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది. కానీ కొత్త నిబంధనలో నువ్వు నేను పరిశుద్ధ స్థలం. మన గుండె అతి పరిశుద్ధమైన స్థలం. మన దేహమే దేవుని యొక్క ఆలయం. ఒకవేళ ఈ ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు సహించలేడు.
కానీ ఈనాడు చూడండి, అనేక మంది ప్రేమ అనే మత్తులో విలువైనటువంటి ఆలయాల్ని పాడు చేసేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహించగలరా? ఎంతమంది లేరండి? ఎందుకు నీ దేవుడు దీన్ని ఒప్పుకోవట్లేదు? ఇంకొక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో మనందరికీ తెలిసి హెబ్రీయులు రాసిన పత్రికలో మాట ఉంది, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదంటూ మీ పాన్పు నిష్కలంకంగా ఉండాలని చెప్పాడు. కానీ ఈనాడు యవనస్తులు ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రులను పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి, చదువులను పక్కన పెట్టి, యవ్వన కాలంలో అడుగు పెట్టేటప్పటికి దీనికి అట్రాక్ట్ అయిపోయి, దేనికి? పరిస్థితులకు అట్రాక్ట్ అయిపోయి, ఎవరో ఒకరికి కమిట్ అయిపోయి విలువైన జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. ఒకవేళ నువ్వు నిజంగా ప్రేమిస్తే, నిజంగా నీ వయసుకు నువ్వు అనుకుంటుంది ప్రేమ అయితే, ఆ వ్యక్తితో నువ్వు చెడ్డగా మాట్లాడకూడదు, తనతో నువ్వు చెడుగా ప్రవర్తించకూడదు, తన విషయమై నువ్వు చెడుగా ఆలోచించకూడదు. ప్రేమకున్నటువంటి నిదర్శనం ఏంటి అంటే, యేసుప్రభు ఇలా చెప్పాడు, ప్రేమ త్యాగపూరితమైనది, ప్రేమ నిస్వార్థమైనది, ప్రేమ శాశ్వతమైనది. ఒకవేళ ఈ నిర్వచనం ఈ కాలంలో ఉన్న యువతకు ఉందంటారా అని మనం ఆలోచిస్తే అది కనిపించట్లేదు. దయచేసి నేను చెప్తున్నాను, కనీసం నా మెసేజ్ ని ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. శాంసన్ ఫెయిల్ అయిపోయాడు. పరిస్థితుల ద్వారా అపవాది దాడి చేశాడు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పరిస్థితి ఉందా? అన్నయ్య, నేను వదలలేకపోతున్నాను, దానివల్ల నేను ప్రేయర్ చేయలేకపోతున్నాను, దానివల్ల నేను సరిగ్గా బైబిల్ చదవలేకపోతున్నాను, నా లైఫ్ యొక్క గమ్యం నాకు తెలియట్లే, అల్లరి చిల్లరగా అయిపోయింది నా జీవితం అనేవారు ఎవరైనా ఉంటే, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, ఒక్కసారి నువ్వు ప్రభు పాదాల యొద్దకి రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండవదిగా చెప్తున్నాడు, వినండి. ఎప్పుడైతే శాంసన్ పరిస్థితుల్లో ఓడిపోయి తనకు పెళ్లి చేసుకున్న తర్వాత మోసపోయాడో, వెంటనే ఏమైందో తెలుసా అండి? కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అత్తగారింటికి వెళ్ళాడు, వాళ్ళ ఆవిడని తెచ్చుకుందామని. ఈ భార్య భర్తలు కామనే కదా, గొడవలు అయితే మళ్ళీ 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత కలుస్తారు. ఈయన అలాగే మళ్ళీ వెళ్ళాడు మామగారి దగ్గరికి, వెళ్ళి మావిడిని పంపించని. వెంటనే మావయ్య గారు పెద్ద జోక్ వేశారు. ఆ జోక్ తెలుసా మీకు? చెప్పగలరు ఎవరైనా? నువ్వు రావట్లేదని మా ఆవిడికి పెళ్లి, నువ్వు రావట్లేదని నా కూతురికి పెళ్లి చేశాను రా బాబు. మా ఆవిడికి పెళ్లి చేస్తావా? నువ్వు రావట్లేదని చేసేసాను ఇంకొకటికి. ఇంకో కూతురుంది, నువ్వు చేసుకుంటావా? శాంసన్కి కుత్త 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 మండిపోయింది. ఎందుకు మండిపోయింది? ఒకటి ఇష్టపడి చేసుకున్నాడు, ఏదో కోపం వచ్చింది కదా అని వెళ్ళాడు. ఈ లోపల మళ్ళీ ఇంకోటితో పెళ్లి అయిపోయిందట. కొత్త కొత్త ఉడికిపోయింది. ఎప్పుడైనా మీరు ఉడికిపోయారా? ఎప్పుడు ఉడికిపోతానే ఉంటారు కొంతమంది కదా. ఏమన్నట్టు ఉడుకు రక్తం, మా బ్లడ్ అలాగే ఉంటది, మా రోషం అలాగే ఉంటది, మేము ఇలాగే ఉంటాం. 2-3 సినిమా డైలాగులు పట్టుకుంటారు. ఏమండి, సినిమా డైలాగులకి లైఫ్కి చాలా తేడా ఉంటుందండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదో అలా రాస్తా ఉంటారు, వాళ్ళు ఏదో అలా ఉపయోగిస్తూ ఉంటారు. అది నువ్వు అప్లై చేసేస్తే నీ లైఫ్లో అయిపోదు. అలా ఫీల్ అయిపోతా ఉంటారు. వెంటనే ఏమైందో తెలుసా అండి, ఈయన కోపంతో ఏమైందో తెలుసా? నాకు తెలిసి మీలో కోపంతో ఏం చేస్తారు చెప్పండి? ఆడపిల్లలు అయితే మంచం దిక్కకుండా రిమోట్ గోడకేసి కొడతారు. మగపిల్లలు అయితే ఆ ఉన్నటువంటి గ్లాసుని బద్దలు కొట్టో, లేదంటే ఇంకేదో ఎత్తుకేదో వేసు కొట్టుకుని ఎంత అని వెళ్ళిపోతారు. అవునా? శాంసన్ కోపంతో ఏం చేశాడు తెలుసా? చెప్పనా మీకు? నక్కలు తెలుసా? ఇప్పుడు నక్కలు చూసారా మీరు? రోడ్ల మీద వెళ్తా ఉంటే ఆ కుక్కలా ఉంటాయి, అప్పుడు సడన్ గా వస్తా ఉంటాయి చీకట్లో నుంచి. 300 నక్కలు. ఎన్ని నక్కలు చెప్పండి? ఇప్పుడు జతల కిందంటే ఎన్ని జంటలు అవ్వాలి? 150 జతలు. ఇదేమన్నా టామీయా దగ్గరికి రావంటే రావడానికి? నక్క పట్టుకొని నక్క తోక ముడిపెట్టాడు, ముడిపెట్టి దాంట్లో దీపం పెట్టాడు. అలా 300 నక్కలంటే 150 జతలు. 150 × 2 300. అట్లా తోక ముడిపెట్టి దీపం పెట్టి పొలాల్లో వదిలేసేటప్పటికి పంట పొలాలన్నీ కాలిపోయినాయి కోపం వచ్చినందుకు. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక నక్కని పట్టుకొని కంట్రోల్ చేసి దాని తోక ముడిపెట్టి అది కై అంటే మళ్ళీ ఇలా కొట్టి ఆగవే అని చెప్పి తోక లాగి దీపం పెట్టాలంటే ఎంత ఓపిక కావాలి? ఒకవేళ మనలో ఎవరికైనా బాబు 2 నక్కలు తోకలు ముడిపెట్టారంటే మళ్ళీ వచ్చే యూత్ ట్రేడ్కి రావాలి ఇక్కడికి. అప్పుడు దాకా మనోడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అట్లా పట్టుకోవడానికి. అలాంటి 300 నక్కలు పెట్టి చాలా జాగ్రత్తగా అయినండే వదిలేస్తే మొత్తం పంట పొలాలు నాశనం అయిపోయినాయి. కానీ తర్వాత శాంసన్ ఎక్కడ పడ్డాడు తెలుసా? అపవాది తన్ని ఎలా అటాక్ చేశాడో తెలుసా? పరిస్థితుల్లో పడిపోయాడు. రెండోది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, గాజులోనికి వెళ్ళి
అక్కడ ఒక వేశ్య దగ్గరికి చేరిపోయాడు. వేశ్య అంటే ఎవరు? క్యారెక్టర్ లేని ఆమె. క్యారెక్టర్ లేని వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళారు తెలుసా అండి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, యెహోవా ఆత్మచేత రేకెత్తించబడి, యెహోవా ఆత్మచేత నింపబడి, దేవుడైన యెహోవా చేత వాడబడుతున్న వాడు ఎక్కడికి వెళ్ళాడురా? వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? తనతో సహవాసం చేస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? శాంసన్, మళ్ళా చెప్తున్నా, తనకున్న బలంతో కొన్ని లక్షల మందినైనా చంపగలడు. అపవాదికి తెలుసు నేను అటాక్ చేసే విధానమే వేర్రా అని. మీరు ఎంతమంది గ్రహించగలరు? మన జీవితంలో మనం వేటినైనా చేయగలం, కానీ అపవాది వేసే దాడులు ఉన్నాయి చూసావా, వాటికి మన జీవితంలో ఏం చేస్తూ ఉంటాం? అనేక సందర్భంలో తల వంచేస్తూ ఉంటాం. ఈ రాత్రి నువ్వు ఆలోచించవలసిన విషయం, ఒకవేళ అపవాది నీ మీద ఏమన్నా దాడి చేస్తున్నాడా? పరిస్థితుల ద్వారా దాడి చేస్తూ, ప్రదేశాల ద్వారా దాడి చేసి నీ లైఫ్ను ఒకవేళ పాడు చేస్తే, నీవు చాలా విలువైన వ్యక్తివి, నీవు దేవునికి కావాలి అని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తా ఉన్నా. యాజ్ యంగ్స్టర్ నా 16th ఇయర్లో నేను ప్రభు యొక్క ప్రేమ ద్వారా పట్టుబడి, యేసయ్య కృప ద్వారా నా 16వ సంవత్సరంలో నేను రక్షించబడి, నా జీవితాన్ని నేను యేసయ్యకి కమిట్ చేశాను. నేను పరమ పరిశుద్ధిని మాత్రం చెప్పట్లేదు. నీకే టెంప్టేషన్స్ అయితే ఇప్పుడు నీకు ఎదురవుతున్నాయో అవన్నీ నా జీవితంలో ఎదురవుతూనే వచ్చినాయి. ప్రభు మహాకృపను బట్టి ఇక్కడ నుండి నేను సాక్ష్యం చెప్పగలను. వాటిలోనికి వెళ్ళనివ్వకుండా ప్రభు నన్ను తప్పించాడు. ఎంతమంది చెప్పగలరు? నేను దేవుని చిత్తం నెరవేర్చాలి, నా జీవితం యొక్క విలువేంటో నాకు తెలియాలి, నేను ఎంత విలువైన వాడిని నేను అర్థం చేసుకోవాలి అని నువ్వు అనుకుంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఆయన అపవాదిని ఎదిరించే శక్తిని నీకు దయచేస్తాడు. యవనస్తులు ఎంత పవరో తెలుసా అండి? మన రాష్ట్రం 2గా విడిపోయింది కదా, దాంట్లో మెయిన్ హీరోలు ఎవరో తెలుసా మీకు? అంతా యవనస్తులేనండి. కేసీఆర్ అన్న ఆయన అలా ఉండి నడిపిస్తే యువత యూనివర్సిటీలు ఎంతమంది చచ్చిపోలేదు చెప్పండి? కుర్రోళ్ళు రోడ్లెక్కి ఒక్కొక్కరు వాళ్ళు ఏం చేసేస్తారో అని ఒక రకమైన భయం పుట్టేసింది ప్రభుత్వానికి. కెమెరాలు ఆఫ్ చేసి రాత్రి ఇచ్చేసాం, 2 వేరు చేసేసామన్నారు. యవ్వనస్తులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అందుకని దేవుడు యవ్వనస్తులు ప్రేమించి అంటాడు, మీరు నా కోసం బ్రతకండ్రా. ఆదాముని బుడ్డోడిగా చేయలే, ఆదాముని ముసలోడిగా చేయలే. ఆదాముని దేవుడు ఎలా చేశాడు తెలుసా? ఒక యవ్వనస్తుడిగా చేశాడు. దేవుడికి యవ్వనస్తులు అంటే చాలా ఇష్టం. యవ్వనస్తులు దేవునికి కావాలి. కానీ ఈరోజు మందిరాలు ఎవరు ఉన్నారు తెలుసా? ముసలోళ్ళు ఉంటారండి. దేవుడి కోసం నిలబడేది ఎవరో తెలుసా? పండు ముసలోళ్ళు అండి. మరి యవ్వనస్తులు ఎక్కడ ఉన్నారా? ఎక్కడ ఉంటారా దేవుడి కోసం పని చేసేవాళ్ళు? 2-3 నిలబడతారు. వాళ్ళు కూడా ఎక్కువ కాలం కాదు, 2 నెలలు 3 నెలలు మన డపాలు మనం పడిపోతున్నారు. ఈరోజు ఒక యవ్వనస్తుడిగా నువ్వు ఒక కంకణం కట్టుకో, నేను విలువైన వాడిని, నేను అపవాదిని జయిస్తాను. అపవాదిని జయిస్తేనే నువ్వు శాంతిని పొందుకుంటావు. అపవాదిని జయిస్తేనే నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్తావు. అపవాదిని జయిస్తేనే నీ జీవితంలో నీకంటూ ఒక విలువ, సమాజంలో ఒక గౌరవం నీకు ఎప్పుడు వస్తుందా అంటే నువ్వు అపవాదిని జయించాలి, నువ్వు స్వతంత్రుడిగా బ్రతకాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అన్న నేను ఎవరెవరినో కొట్టడం కాదు, ముందు నేను ఏదైనా అనుకుంటే అపవాదిని ఎదిరించాలి, ఆ శక్తి నాకు కావాలి. శాంసన్ పడ్డాడు, ప్రదేశంలో పడ్డాడు. ఎంతగా పడ్డాడు? వేశ్య దగ్గరికి వెళ్ళి పడ్డాడు. ఒకానొక సందర్భంలో మనం చూస్తున్నాం, ఒక నైట్ అంతా ఒక వేశ్యతో తను తిరుగుతున్నప్పుడు, తనతో పాపం చేస్తున్నప్పుడు తెల్లవారుజామున శత్రువులు వచ్చి, బైబిల్లో చదివారా మీరు? తెల్లవారుజామున శత్రువులు వచ్చి శాంసన్ పట్టుకోవాలనుకున్నారు. నా క్వశ్చన్ ఏంటో తెలుసా? అప్పుడు శాంసన్ ప్రార్థనలో లేడు, అప్పుడు శాంసన్ పరిచర్యలో లేడు, అప్పుడు శాంసన్ ఏ స్తుతి ఆరాధనలో లేడు. శాంసన్ ఎక్కడున్నాడు తెలుసా? నీచమైన పాపంలో ఉన్నాడు. నీచమైన పాపంలో ఉంటే కొండ కింద శత్రువులు అందరూ స్కెచ్ చేశారు, ఈయన్ని లేపేద్దాంరా శాంసన్ని. తెల్లవారుజామున లేచాడు, చూశాడు అందరినీ. ఆహా, అయిపోయారా మీ పని. అక్కడ ఉన్నటువంటి ఆ గుమ్మములు, 2 గుమ్మములు, ఒక్కొక్క గుమ్మం బరువు 500 కేజీలు. 500 కేజీలు ఉన్నటువంటి 2 గుమ్మాలని తన చేతులతో మోసుకొని తీసుకెళ్లి ఇసిరి పడేశాడు.
ఒక్కొక్క గుమ్మం 500 కేజీలు. 2 గుమ్మాల్ని మోసాడు. నా క్వశ్చన్ ఒకటి అడుగుతానని చెప్పండి. మనిషి అన్నవాడు ఎవడైనా 500 కేజీలు ఉండే గుమ్మాల్ని రెండిటిని మోయగలరా? ఇంపాసిబుల్. మరి శాంసన్ మోసాడు. ఇది ఏ బలం? శారీరక బలం అంటారా, ఆత్మ బలం అంటారా? ముమ్మాటికి ఆత్మ బలం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ బలం పొందుకోక ముందు నేనున్న పని ఏంటో తెలుసా? చెప్పాను కదా, నీచమైన పాపంలో ఉన్నాడు. మీకేమర్థమైంది దీని ద్వారా? మనం దేవునికి వ్యతిరేకకరంగా వెళుతున్నప్పుడు కూడా దేవుడు మనకి కొన్ని అవకాశాలు ఇస్తాడు. చాలా మంది యవ్వనస్తులు ఈ విషయాన్ని మర్చిపోతా ఉంటారు. ఏమనుకుంటారు తెలుసా? నా బలం, నా కండ, నా వయసు, నా రోషం, నేను ఏదైనా చేయగలను, కాబట్టి నేను ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు. అందుకని ప్రసంగిలో సొలొమోన్ అంటాడు, యవ్వనస్తుడా, నీకు నచ్చినట్టుగా నువ్వు చెయ్యి. అయితే వీటన్నిటిని బట్టి ఒకానొక రోజు ఏముందంట, తీర్పు ఉందని మాట్లాడతాడు. ఈ రాత్రి ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. దేవుడు మేబీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాడేమో. శాంసన్కు ఒక అవకాశం ఇచ్చాడు. ఎంత అవకాశం అంటే, రాత్రంతా పాపంలో ఉన్న దేవుని ఆత్మ తనకి సహాయం చేసింది. మేబీ నేను అనుకుంటున్నాను, మనలో కూర్చున్న చాలా మంది జీవితంలో దేవుడు ఇదే చేస్తున్నాడు. నువ్వు దేవుడిని ఎన్నిసార్లు గాయపరిచినా దేవుడు నిన్ను వాడుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుడిని ఎన్నిసార్లు గాయపరిచినా దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? 1 more ఛాన్స్ నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మళ్ళా నువ్వు ఆయన దగ్గరికి వస్తావని ఆయన ఇష్టపడుతున్నాడు. లేదులే, నిలబడతాడు ఈ కుర్రోడు నా గురించి అని దేవుడు మీకు అవకాశాలు ఇస్తున్నాడు. వాటిని మీరు వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితుల్లో పడిపోయాడు. ఉన్నటువంటి ప్రదేశం ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి తను ఉన్నాడంటే ఒకసారి మీరు ఆలోచించండి. అది ఎంత బాధాకరమైన విషయం. ఈనాడు దేవుని పిల్లరా, మనం చూస్తున్నాం, చాలా మంది యవనస్తులు పాడైపోతున్నారు. చాలా మంది, కొన్ని ప్రాంతాల్లో అయితే నేను వింటున్నాను, చదువులకని చెప్పి కాలేజీకి వెళ్ళి తల్లిదండ్రులు డబ్బులు పంపకపోతే వీళ్ళు చేసే పని ఏంటి తెలుసా? నీచమైన పాపం అఫీషియల్ గా చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది, పాకెట్ మనీ పెట్టుకొని కాలేజీకి వెళ్తున్నారు. కొంతమంది నీచమైనటువంటి చీకటి స్థలాల్ని ఎన్నుకొని కన్ను మిన్ను కానక నాకు పెళ్లి కాలేదు, బోల్డ్ అంత వయసు ఉంది, ఉడుకు రక్తం అని చెప్పి దేవుని యొక్క చిత్తం నుంచి పూర్తిగా పాడైపోతున్నారు. ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా నిజమే నా లైఫ్ లో పరిస్థితులకే కాదు కొన్ని ప్రాంతాల వలన కూడా నేను పడిపోతున్నాను అనేవారు ఉంటే నువ్వు జయించాలి. అపవాది నీ మీద డైరెక్ట్ గా రాడు, ఇండైరెక్ట్ గా వస్తాడు అనే విషయాన్ని నీవు తెలుసుకోవాలి. ఎంతమంది నాడు ఈ విధమైనటువంటి పాపాన్ని చేస్తూ ఉన్నారు? ఒకసారి ఒక న్యూస్ నేను చదువుతున్నప్పుడు ఒక న్యూస్ నేను ఎంతగానో బాధకి గురి చేసింది. ఆ న్యూస్ ఏంటో తెలుసా అండి? 100% 100% 80% ఆఫ్ యంగ్స్టర్స్ వారికి వివాహం కాకుండానే వారి శరీరాల్ని పాడు చేసుకుంటున్నారని ఒక నివేదిక వచ్చింది. అంటే 10 మందిలో 8 మంది వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారని బయట వచ్చింది. ఒకవేళ ఆ 8 మందిలో నీ జీవితం వెళ్ళేలా ఉంటే ఈ రాత్రి ఒక పులి స్టాప్ పెట్టి, లేదన్నా నా జీవితాన్ని నేను ప్రభువుకి ఇస్తాను అని ఒక నిర్ణయం నీవు తీసుకోగలవా? తర్వాత ఏమైంది? ప్రతి పరిస్థితుల ద్వారా పడ్డాడు, ప్రదేశాల ద్వారా కూడా అపవాది పడేశాడు. థర్డ్గా చెప్తున్నాను, ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. వద్దురా, నా ఆత్మ నీ మీద ఉందిరా అని చెప్పాడు. ప్రతిసారి పాస్టర్ గారు ప్రసంగాలు చెప్తున్నప్పుడు దానికి అర్థం ఏంటో తెలుసా? అవకాశాలు. ఇలాంటి యూత్ కాన్ఫరెన్స్ కి మీరు వెళ్తున్నప్పుడు, ఇలా ప్రసంగాలు చెప్తున్నప్పుడు మీరు గ్రహించాల్సింది ఏంటో తెలుసా? దేవుడు మనకు ఒక అవకాశాలు ఇస్తా ఉంటాడు, వాటిని మనకు వినియోగపరచుకోవాలి. శాంసన్కి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఎంతగా? పోనీలే, నా కోసం బ్రతుకు అని క్షమించాడు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మరలా శాంసన్ ఒకతిని చూశాడు. ఆమె అందరిలాంటిది కాదు, జాడించి వదిలేస్తుంది. ఆమె పేరే డెలీలా. మరలా వెళ్ళాడు, ఇంకొక ఆమెను చూశాడు. ఈమె వేశ్య కాదు. బైబిల్లో అనేక సార్లు చాలా మంది బోధకులు వేశ్య అని సంబోధించడం నేను విన్నాను, కానీ డెలీలా వేశ్య కాదు. బైబిల్లో అలా లేదు.
ఆమె ఒక సామాన్యురైనటువంటి స్త్రీ. గర్ల్ ఫ్రెండ్ అంటే బాగుంటది, గర్ల్ ఫ్రెండ్ అంతే. మళ్ళీ ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు మీకు తెలుసా అండి, శాంసన్ ఎన్ని ప్రేమల్లో పడ్డాడు? 3 ప్రేమల్లో పడ్డాడు. ముందోసారి ప్రేమలో పడ్డాడు, మళ్ళీ పడ్డాడు. చూడండి, చాలా మంది జీవితంలో ఇదే జరుగుతూ ఉంటది. ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, థర్డ్ లవ్, ఫోర్త్ లవ్. పెళ్లి చేసుకోక ముందు ఒక 6-7 లవ్ చేసేసి కరెక్ట్గా పెళ్లి టైంలో నీవు నాకు భార్యవై ఉందువు, నేను నీకు భర్తనై ఉందును. అరే నాయనా, ఏదో 100% లైఫ్లు ఇచ్చేస్తున్నట్టు. ఏం ఘోరం అండి. ఈనాడు యవనస్తులు పాడైపోవడానికి గల కారణం చిన్న వయసు నుంచి అలాగే అయిపోయిందండి. మా రెండో అక్క డ్రాయింగ్ టీచర్. ఆవిడ డ్రాయింగ్ టీచర్గా వర్క్ చేస్తుంది ఒక స్కూల్లో. మ్యారేజ్ అయిపోయింది. మామూలుగా నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఒకసారి ఇలా అంది, ఒరే స్కూల్లో బాగా తలపోట్లు వచ్చేస్తున్నాయిరా అంది. ఏంట్రా తలపోటు ఏంటంటే, అప్పుడు చెప్తా ఉంది ఒక స్టోరీ. ఏంటంటే, ఇప్పుడు స్కూల్లో డ్రాయింగ్ చేస్తా ఉంది, పాట అని చెప్తా ఉంటే ఒక పాప అంటే చిన్న గౌన్ వేసుకుని వచ్చిందంట. టీచర్ 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 అందంట. ఏంటే ఆడు లవ్ లెటర్ ఇచ్చాడు టీచర్ అందట. ఏంటి నీకా అని చెప్పి ఇలా చూస్తే అందులో ఐ లవ్ యూ అని రాసిందట. సర్లే, ఎందుకు ఎవడిచ్చాడే నీకు? అదిగోండి ఆడే టీచర్ అదట. ఆడింతే ఉన్నాడు, చిన్న నిక్కరేసుకుని వచ్చాడంట. నేనే ఇచ్చాను టీచర్ అన్నాడట. చిన్న వయసులోని చూసారా వాళ్ళలో పడే బేజం ఎలా ఉందో. ఈ రోజుల్లో హీరోయిజం అంటే ఏంట్రా అంటే, ఎంగేజ్లు ఇలా తిరిగితే వాడు హీరో. కానీ నేనేమంటా తెలుసా, నిజమైన హీరో ఈ కాలంలో, నిజమైన హీరో ఎవడో తెలుసా? ఈ బైబిల్ పట్టుకొని యేసే నా రక్షకుడు, ఆత్మల రక్షణే నా జీవిత గమ్యం, బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం అనే వాడే అసలు సిసలైన నిజమైన క్రైస్తవుడు. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇలా ఎత్తి చెప్పడం అంటే పట్టుకోవడానికి భయం కొంతమందికి కదా. పట్టుకోవడం అంటే భయం, పట్టుకోవడం అంటే బోరు. అరే ఏమైపోతున్నారండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి అసలు యూత్ అందరూ? శాంసన్ పడ్డాడండి, 3వసారి పడ్డాడు. 3వసారి మొదలే. 3వసారి ఎవరు? వ్యక్తి ద్వారా అపవాది దాడి చేశాడు. మళ్ళా చెప్తున్నాను, అపవాది నీ మీదకి డైరెక్ట్ గా వస్తే నువ్వు చేయగలవు. కొన్నిసార్లు మనం టీవీలో చూస్తాం, కొంతమంది మర్డర్ చేయించారు, చేసినోడు స్టేషన్కి వెళ్ళాడో తెలుసా, నేనే చేశాను నన్ను లోపల వేసేయండి అంటాడు. కానీ వాస్తవానికి ఆడు చేశాడు. కానీ ఆడలా చేయడానికి కారణం ఎవడో తెలుసా? వెనకాతలు ఇంకోటి 2 లక్షలకో 3 లక్షలకో సెటిల్ చేసుకుంటాడు. సెటిల్ చేసుకుని నువ్వు వెళ్ళాను లేపేయి, జైల్లోకి వెళ్ళు, బెయిల్ పెట్టి నేను రప్పించేస్తాను. ఈడేం చేస్తాడు తెలుసా? 3 లక్షలు పట్టుకుని ఈడెళ్ళి చంపేసి నేనే అంటాడు. అపవాది స్కెచ్ ఏంటో తెలుసా? నీ లైఫ్ లో ఎవరో ఒక ఢిల్లీని పెడతాడు. వాడు డైరెక్ట్ గా నీ మీదకి రాడు, డైరెక్ట్ గా మాత్రం రాడు. వాడు ఏం చేస్తాడంటే వాడిని ఒక టూల్ గా వాడుకుంటాడు. ఒక టూల్ గా వాడుకుని ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నీ లైఫ్ ని స్పాయిల్ చేయాలనుకుంటాడు. ఉన్నారు ఎవరైనా, ఎనీ పర్సన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఎవరైనా ఒకవేళ ఢిల్లీలో ఉంటే గనక, ఆ ఢిల్లీలో నేను అందరిని ఒకేలా పడగొడుతుందని మాత్రం నేను చెప్పను. మేబీ ఎవరు ఉండొచ్చు, ఎవరో ఒక ఢిల్లీలో నీ లైఫ్ని ఏదో ఒక రీతిలో కృంగతీస్తూ, పాడు చేస్తూ, నాశనం చేస్తూ, నీ చిరునవ్వును. చాలా మంది యవనస్తులు ఈనాడు చిరునవ్వు లేదు. యవనస్తులు ఏడవడం ఏంటండి? యవనస్తులు కృంగిపోవడం ఏంటండి? యవనస్తులు పిచ్చెక్కిపోవడం ఏంటండి? యవనస్తులు ఇలా బక్క చిక్కిపోవడం ఏంటండి? అపవాదిగాడు పెట్టేస్తున్నాడు ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క ఢిల్లీలాని. ఈ రోజు నా ప్రసంగం మీ అందరికి అర్థం అవ్వాలంటే ఒక్కసారి కన్నులు మూసుకొని, దేవా నువ్వు నన్ను ఇందుకే పుట్టించావా, లేదా నా జీవితంలో ఏదన్నా ఒక అర్థం ఉందా? అర్థం ఉంటే నాకు చెప్పు నాయన, నన్ను స్వతంత్రుడిగా చేయి ప్రభా. ఎంతకాలం ఈ బానిస బ్రతుకు, నేను అపవాదిని ఎదిరించాలి, వాడిని ఎదిరించే శక్తిని నాకు ఇవి ప్రభా అని మీరు అడిగితే, పరిస్థితుల్ని, మీకు ఎదురయ్యేటటువంటి ప్రాంతాలని, ఎదురయ్యేటటువంటి వ్యక్తులని మీరు జయించినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది, నిజమే ఇది బ్రతకంటే, ఇది జీవితం అంటే ఇలా బ్రతకాలి అని మీరు అర్థం చేసుకుంటారు. 3వసారి ఢిల్లీలో తన జీవితాన్ని వదలలేదు. ఈరోజు ఒకసారి ఆలోచించు, నీ లైఫ్లో ఎవరున్నారు? దేని ద్వారా నువ్వు పట్టబడుతున్నావు, దేని ద్వారా నువ్వు ఇరుక్కుపోతున్నావో ఒకసారి నీవు ఆలోచించాలి. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు?
ఎంతమంది యూత్ కాన్ఫరెన్స్ కింద వరకు బైబిల్ క్విజ్ రాశారు? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా బైబిల్ చదివిన వాళ్ళు ఎవరు యంగ్స్టర్ ఉంటే చేయి చూపించండి. ఎంతమంది యంగ్స్టర్స్, ఎంతమంది బైబిల్ తెచ్చారు? ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది బైబిల్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది బైబిల్. నువ్వు చదువుతున్నావా? చదవట్లేదు గనుకనే బైబిల్ గురించి నీకేమీ అర్థం కావట్లేదు గనుకనే బయట ఎవరు పడితే వాళ్ళు యేసయ్యను మన తిడుతున్నారు, దూషిస్తున్నారు. 2019 కల్లా అంతం చేసేస్తాం అంటున్నారు, ఏం కనిపించదు అంటున్నారు. నీకెప్పుడు మంట వస్తుంది? ఎన్ని వీడియో క్లిప్పులు మీరు చూడట్లే? ఏం లేదు, క్రైస్తవం తొక్కేస్తాం, చంపేస్తాం, అయిపోయింది. యేసు అసలు దేవుడే కాదు, ఈ దేశంలోనే ఉండనేవో. మరి యేసు రక్తంలో కడగబడిన నీకు ఏ రోషం ఉంది? ఆ రోషం నీకు ఎలా వస్తుంది? ఈ వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, నీ లైఫ్లో ఉన్న డెలీలను నువ్వు చంపేసినప్పుడు, అప్పుడు నీ జీవితంలో దేవుని పట్ల ఒక ఆశ కలుగుతుంది. ఎంతమంది యవనస్తులు ఇక్కడ రోజుకు 1 గంట ప్రార్థన చేస్తారు? చేయి చూపించండి. ఒక్కళ్ళున్నారండి? ఒక్కళ్ళు. పోనీ గంట కాదు, ఎంతమంది యంగ్స్టర్స్ ఇక్కడ ఒక ½ గంట ప్రేయర్ చేస్తారు చెప్పండి? ఎంతమంది యంగ్స్టర్స్ కనీసం ఒక ½ గంట ప్రతిరోజు నేను ప్రేయర్ చేస్తున్న వాళ్ళు చేయి చూపించండి. ఎంతమంది యంగ్స్టర్స్ ఉదయం లేచాక నాకు నేను ఫోన్ కొనుక్కున్నాను, నేను ఫోన్ జోలికి వెళ్ళలేనటువంటి రోజులు నాకు చాలా ఉన్నాయి, ఒక్కళ్ళు చేయి చూపించండి. ప్రతిరోజు నీ చేతిలోకి ఫోన్ రావాలి, దాన్ని నొక్కుతూనే ఉంటావు, అలా కెలుకుతూనే ఉంటావు. నొక్కే కొద్దికి నిన్ను లోతుకి తీసుకెళ్ళిపోతూనే ఉంటది. కానీ బైబిల్ చదవరా, బోరన్నా. ఎంతమంది లేరండి? బయట పరిస్థితులు మారిపోతున్నాయి. యవనస్తులారా, నేను చెప్తున్నాను, బయట పరిస్థితులు మారిపోతున్నాయి. రోషంగా ప్రభు కోసం నిలబడండి. బలం కావాలి, అడగండి దేవుణ్ణి. నేను అపవాదిని జయించాలి, నేను అపవాదిని జయించాలి, ఆయన కోసం నేను బ్రతకాలి. నువ్వు ఒకవేళ రోడ్డు మీదకి వెళ్ళావు, ఎవడికేదో చెప్పాలి, నువ్వే తాగితే ఆడికేం చెప్తావు? నువ్వే స్మోక్ చేస్తే వాడికేం చెప్తావు? నువ్వే బూతులు ఆడితే వాడికేం చెప్తావు? నువ్వే డబుల్ మీనింగ్లు వేస్తే ఇంక వాడికేం సువార్త ప్రకటిస్తావు? అనేక మంది అపవాది ప్రకటన గ్రంథంలో అంటాడు, సమయం కొద్దిగానే ఉంది కనుక నా పని నేను చేసుకెళ్ళిపోతున్నాను. కానీ యవనస్తులు ఏం చేస్తున్నారా? సమయాన్ని పూర్తిగా పాడు చేసి పాడేస్తున్నారు. మొన్న మధ్యన చూసాం, మనందరికీ తెలుసు, హైదరాబాద్ లో నడి రోడ్డు మీద స్వామి అని ఒక ముసలాయన, 40 to 55 years ఉండే ఆయన సువార్త గురించి రోడ్డు మీదకి వెళ్ళి సువార్త చెప్తుంటే అనేక మంది రకరకాలైన ప్రశ్నలు అడిగేటప్పటికి ఆయన బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి, బీపీ పెరిగిపోయి, బ్లడ్ క్లాట్ అయిపోతే హైదరాబాద్ లో హాస్పిటల్లో పెట్టారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఒక 10 మంది యవనస్తులు రోడ్డు ఎక్కి సువార్త చెప్తారు, ఆపుతారా? ఆపరు. పోనీ ఈ 10 మంది వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? అపవాది వెళ్ళనివ్వడు. సింపుల్ లాజిక్ ఇది, సింపుల్ లాజిక్. దయచేసి నేను చెప్తున్నాను వినండి. యేసు రక్తంలో నువ్వు కడగబడితే కులం మతం పేరు మార్చుకోకర్లే. అనేక చోట్లకు వెళ్ళి క్రీస్తుని ప్రకటించండి. యేసయ్య కోసం బ్రతకండి. నీ లైఫ్లో ఈరోజు నువ్వేమనుకుంటున్నావో అంతకన్నా గొప్పగా నిన్ను చేస్తాడు. అని నా చదువు ఏమైపోద్ది, నా భవిష్యత్తు ఏమైపోద్ది, నీకన్నా ఎక్కువ ప్లాన్లు ఆలోచించేశాను నేను. తెలుసా మీకు? క్రికెటర్ అవ్వాలనుకున్నాను నేను, బోల్డ్ అన్ని ప్లాన్స్ ఆలోచించాను. నేను చెప్తున్నాను వినండి, యేసయ్య నా జీవితంలో నేను పక్కన పెట్టి నేను చాలా ఆలోచించాను. నా జీవితంలో నేను ఏది పొందుకోలేదు. కానీ యేసయ్యను నా గుండె లోతుల్లోనికి నేను తీసుకొచ్చాక నేను ఏది కావాలనుకున్నానో ఒక్కటి కూడా నేను వదులుకోలేదు. సమస్తాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నేను ఒక అన్నయ్యగా, ఒక సహోదరుడిగా నేను మీతో చెప్తున్నాను, మీరు రావాలి, ప్రభు కోసం నిలవాలి. మీ చదువులు వదిలేమని నేను అంటలే, లేదంటే పాస్టర్లు అయిపోమని నేను అంటలే, పాస్టర్లు అయిపోమని నేను అంటలే. యేసయ్య కోసం బ్రతకండి, సువార్త ప్రకటించండి, అంతటా అందరినీ శిష్యులుగా మార్చి పడేయండి. భయంకరమైనటువంటి రోజులు మనకు ఎదురవుతున్నాయి. అందుకే నేను ఈ వాక్యం చెప్తున్నా. ఇలా నువ్వు మారాలంటే నువ్వు మొదటిగా దుష్టుడిని ఏం చేయాలంటే జయించాలి. అపవాదిని నువ్వు జయించాలి. అపవాదిని జయించండి. జీవితాలు దయచేసి పాడు చేసుకోకండి. ఒకవేళ అనుకోవచ్చేమో, సంతోష్ రెడ్డి ప్రసంగం బాగుందిలే, ఏదో విన్నాంలే, క్విజ్ లో ఫస్ట్ వస్తుందో సెకండ్ వస్తుందో చూద్దాం, ఇంకా చాలా రోజులు ఉన్నాయిలే అని ఒకవేళ మీరు అనుకోవచ్చేమో. ఏ రోజు ఎవరి జీవితం ఎలా ఎండ్ అవుద్దో తెలియదు అనే విషయాన్ని మీరు గమనించండి. ఒక మినిస్టర్ కొడుకు చాలా కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక అద్భుతమైన 4 కోట్ల రూపాయలు పెట్టి కారు కొనుక్కొని 200 స్పీడ్లో వెళ్ళి హైదరాబాద్ లో
ఒకటటువంటి మెట్రో రైలుకున్న పిల్లర్ నెంబర్ 68 కొట్టాడు. ఏమైంది? కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయనకి. 4 కోట్ల రూపాయలు పెట్టి కారు కొన్నాడు ఒక సెలబ్రిటీ దగ్గర. వెళ్ళి గుద్దాడు. క్షణంలో 22 సంవత్సరాల జీవితం క్లోజ్ అయిపోయింది. చేయడానికి ఏమీ లేదు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో, నా లైఫ్ చాలా ఉందన్న, నాకు బోల్డ్ అంత బలం ఉంది, బోల్డ్ అంత తెలివితేటలు ఉన్నాయి, ఎక్కడ ఎలా కొలత అలా ప్లేట్ మార్చేస్తాను, కాబట్టి ఇప్పుడు నా పని కాదు ఇది అని ఒకవేళ కన్ఫ్యూజన్ నీకుంటే, దయచేసి నేను చెప్తున్నాను, అది లైఫ్ కాదు. నువ్వు ప్రభు పాదాల దగ్గరికి రావాలి. నీ జీవితం యొక్క విలువను నీవు తెలుసుకోవాలి. పడిపోయాడు డెలీలాలో. ఎంతగా పడ్డాడు తెలుసా? అర్థం చేసుకుంటారా? చెప్తాను స్టోరీని. వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ బలం ఎక్కడుందో కనుక్కో అని డెలీలాని అడిగితే, డెలీలా శాంసన్ దగ్గరికి వచ్చేముందో తెలుసా? శాంసన్, నీ బలం ఎక్కడా? ఈ ఒక్క మాటను మీరు వినండి, గుర్తుపెట్టుకోండి. నీ బలం ఎక్కడా? ఏం చెప్పాడు తెలుసా? తాళ్ళుతో కట్టేశారు, తెగిపోయినాయి. మోసం చేసిందని శాంసన్కి అర్థమైపోయింది. రెండోసారి అడిగింది, శాంసన్ నీ బలం ఎక్కడా? సంఖ్యల్లో కట్టేశారు, అయిపోయింది. మూడోసారి అయిపోయింది. నాలుగోసారి మళ్ళీ వచ్చేమడిగింది తెలుసా? శాంసన్ నీ బలం ఎక్కడా? ఒక్కసారి నా పాయింట్ని మీరు క్యాచ్ చేయండి. మొదటిసారి మోసపోయాడు, రెండోసారి మోసపోయాడు ఆయన, మూడోసారి మోసపోయాడు. నాలుగోసారి ఎవరైనా సీక్రెట్ చెప్తారా? ఫస్ట్ టైం నేను చెప్పాను, చెప్పేసిందిరా నాయన. రెండోసారి చెప్పాను, చెప్పేసిందిరా నాయన. మూడోసారి చెప్పాను, చెప్పేసిందిరా. మరి నాలుగోసారి ఎవడన్నా చెప్తారా అండి? అరే నేను చెప్తున్నది ఇలా వాళ్ళకి చెప్పేస్తుంది, నా మీద అటాక్ చేస్తున్నారు అని తెలిసిన ఆయన చెప్పాడు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? శాంసన్ కంట్రోల్లో లేడు, శాంసన్ డెలీలా కంట్రోల్లో ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అపవాదిని మనం ఎందుకు ఎదిరించలేకపోతున్నాం తెలుసా? మనం దేవుని కంట్రోల్లో ఉంటే వాడు ఎప్పుడో పారిపోతాడు. మనం వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయి వాడిని ఎలా జయిస్తామండి? వాడు బౌండరీలో ఉండి వాడిని ఎలా కొడతామండి? వాడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి వాడిని ఎలా ఇసిరేయగలమండి? చెప్పండి ఒకసారి. ఈ రాత్రి అడుగు, దేవా నేను ఇక నుంచైనా అపవాదిని నేను జయిస్తాను ఆయన. ఒక తీర్మానాలు తీసుకోండి. ఇక్కడ యవనస్తులకి నేను చెప్తున్నా, నేను వచ్చాను, వెళ్ళిపోతున్నాను, కానీ నా తీర్మానాలు దయచేసి వినండి. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకోండి. నా మరణము వరకు సిగరెట్ చేతి మీదకి నా చేయి వెళ్ళదు నాయన. నా మరణము వరకు త్రాగుడు దగ్గరికి నా చేయి వెళ్ళదు నాయన. నా మరణము వరకు, వివాహము కానంత వరకు పరాయి స్త్రీ మీదకి నా చెయ్యి వెళ్ళదు ప్రభా. నా మరణము వరకు నేను వెనకడుగు వెయ్యను ప్రభా అని కనీసం ఒక తీర్మానాన్ని ఇవ్వండి ప్రభుకి. నువ్వు అనుకున్న దానికన్నా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నీ జీవితాన్ని డిజైన్ చేస్తాడంటలో ఏ సందేహం లేదు. ఒకానొక సమయంలో ఒక తండ్రి వాళ్ళ కొడుకుని కొట్టాడంట, ఈ విమానం ఎక్కేలాగా. కొట్టిన వెంటనే వాళ్ళ కొడుకు ఏడ్చుకుంటూ సముద్రం ఒడ్డుకు పోయాడట. సముద్రం ఒడ్డుకు వెళ్ళి ఇచ్చి మా నాన్న కొట్టాడు అని ఏడుతున్నాడట. ఎంత కొట్టినా సాయంత్రం ఇంటికి వెళ్ళాలి కదా. సాయంత్రం అయింది. సరే సాయంత్రం అయింది, ఇంటికి వెళ్దాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సముద్రం ఒడ్డు దగ్గర ఉన్నటువంటి రాళ్ళు తీసుకొని ఆడుకుంటూ మా నాన్న కొట్టాడు ఆ రాళ్ళని ఇసిరి రెండే మిగిలిని. ఆ రెండిట్లో కూడా ఒకటి పడేద్దామా లేదా అంటూ అలా ఆలోచిస్తుంటే పెద్ద నిలుతెలుతీలా వచ్చాడంట. బాబు ఏంటండి, ఒకసారి నీ చేతిలో ఉన్నటువంటి రాళ్ళు ఇలాగిన ఆయన. ఆ రాళ్ళు ఇలా చూశాడు. ఈ 2 రాళ్ళు నాకు ఇస్తావా? ఇస్తే 50,000 ఇస్తాను నీకు. ఏంటి, ఈ 2 రాళ్ళు ఇస్తే 50,000 ఇస్తావా? ఏడవడం స్టార్ట్ చేశాడంట పిల్లోడు. అని ఎడుతున్నాడు, రే ఏడవకురా, ఈ 2 రాళ్ళు ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను. ఇంకా ఈ డేడుపు ఎక్కువైపోయింది, ఇంకా కింద పడిపోయి దొల్లెత్తాడట అని చెప్పి, ఒరే ఏడవకురా, ఈ 2 రాళ్ళు ఇస్తే 1,50,000 ఇస్తా. చొక్కా చింపేసుకున్నాడు ఈ పిల్లోడు. ఇంకా ఒరే దొల్లే ఇక్కడ, ఈ 2 రాళ్ళు నాకు ఇస్తే 2,00,000 ఇస్తానరా. అక్కడ ఉన్న మట్టి కూడా నెత్తి మీద వేసేసుకొని దొల్లెత్తాడంట. ఇలా కాదురా, ఈ 2 రాళ్ళు ఎవరా, 5,00,000 ఇస్తాను. ఇంకేడేడిసి ఎలా ఉందో తెలుసా? ఇసుక ఒంటి మీద వేసుకుని ఇక్కడ నుంచి అక్కడ దాకా దొల్లెత్తాడు అంతే.
ఈ పెద్దాయన పట్టుకుని, రే రాగరా ఆగరా ఆగరా, ఎందుకు ఏడుస్తున్నావురా, 5 లక్షలు ఇస్తానన్నాను రా నీకు. ఇప్పుడు ఆ పిల్లడు ఏమన్నాడు తెలుసా, ఈ 2 రాళ్ళు ఎంత విలువ చేస్తాయని నాకు తెలియక నేనొచ్చే దారిలో ఇలాంటి రాళ్ళు చాలా పడేశారండి. ఈ 2 రాళ్ళు విలువ చేస్తాయని నాకు తెలిస్తే ఇందాక నా చేతిలో అన్ని చాలా రాళ్ళు ఉన్నాయి, అవన్నీ మీకు ఇచ్చుంటే ఇంకెంత నేను సంపాదించేవాడిని. ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేది ఇదే. విలువైన సమయం, విలువైన క్షణాలు, విలువైన రోజులు దేవుడు మనకిచ్చాడు. వాటిని వదిలేసిన తర్వాత ఎప్పటికో తెలుస్తుంది, అర్రే ఏం మిగలదప్పుడు, అంత ఖాళీ డొక్కు. నీకు తెలిసినప్పుడు, నీకు ఆ విలువ తెలిసినప్పుడు నీ లైఫ్ని ప్రభువుకి ఇవ్వడానికి ప్రయత్నం చేయి. నిజమే, నా జీవితాన్ని నేను ఇస్తాను, నేను ఎవరి చేతిలో పెడతాం కాదు, జీవం కలిగిన దేవుని చేతిలో నా జీవితాన్ని పెడతాను. అపవాదిని నేను ఎదిరిస్తాను. నేను ముగిస్తూ ఒక మాట చెప్తాను, వినండి. దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. ఆ మాటను గుర్తుపెట్టుకోకండి. దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. బైబిల్లో వాక్యానికి ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం అంటే ఎవరు అనుకుంటున్నావు? జీవము కలిగిన దేవుడు. ఆయన నీ యందు నిలిచుంటే, ఆయన నీ జీవితంలో ఉంటే నీవు తప్పనిసరిగా అపవాదిని జయిస్తావు. అపవాదిని జయించండి, ప్రభు కోసం సాక్షులుగా బ్రతకండి. నేను ముగిస్తూ 3 రకాలైనటువంటి రీతిలో అపవాది మిమ్మల్ని దాడి చేస్తాడు. మొదటిగా పరిస్థితుల ద్వారా మీ మీదకి వచ్చేస్తాడు. రెండవదిగా ప్రదేశాల ద్వారా మీ మీదకి వచ్చేస్తాడు. మూడవదిగా ఎవరో ఒక డెలీలని మీ లైఫ్లో క్రియేట్ చేస్తాడు, నీ లైఫ్ని స్పాయిల్ చేస్తాడు. కాబట్టి అలా స్పాయిల్ చేసుకోకుండా, నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా, నా జీవితం విలువైందన్నా నేను ప్రభు కోసం బ్రతుకుతానని ఒక తీర్మానం తీసుకుంటావా? ఒక చిన్న మాటను చదువుతాను రండి. యెషయా గ్రంథం, అందరూ బైబిల్స్ అందరూ చూసే ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము, ఇది చదివి ప్రార్థన చేసుకుందాం. 40వ అధ్యాయము 31వ వచనం, 30వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతున్న. బాలులు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు ఏమవుతారంట? తప్పక తొట్టిల్లుతారు. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలము పొందుతారు. ఆమేన్ చెప్పండి ఒకసారి అందరూ కూడా. యవ్వనస్తులు తప్పక ఏమవుతారంట? తొట్టిల్లరా? యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచిన వారు ఏ బలం పొందుతారు చెప్పండి? ఈ రాత్రి నూతన బలం కావాలన్నారు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎంతమందికి నూతన బలం కావాలి? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. తప్పక తొట్టిల్లుతావు, దిగులు పడక. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు ఏం పొందుతారు చెప్పండి? నూతన బలం. హలో, నీ లైఫ్ అయిపోయింది, నువ్వెందుకు పనికిరావు, నువ్వు పాపాత్ముడివి, నీ జీవితం అయిపోయింది అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలే. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నూతన బలాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక నూతన అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఉపయోగించుకొని ప్రభు పాదాలకి మీరు రాగలరా? ఎప్పుడైనా మీరు గమనించారా? పందికి గొర్రె పిల్లకి ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసా మీకు? పంది, గొర్రె పిల్ల రెండిట్ని తీసురండి. గొర్రె పిల్లని, పంది పిల్లని 2 రోడ్డు మీద వదిలేయండి. 2కి రన్నింగ్ రేస్ పెట్టండి, ఎదురుగుండా బురద పెట్టండి. 2 పరిగెడుతూ పటామని పడ్డాయి బురదలో. పంది పిల్ల ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా భలేగుంది అనుకోండి. ఏంటి? పంది పిల్ల. కానీ గొర్రె పిల్ల కూడా బురదలో పడుతుంది. పడదు అని నేను అనలే, పైనుంచి దిగి వచ్చిందని నేను అనలే, పడుతుంది. కానీ గొర్రె పిల్ల అనుకోండి తెలుసా? అనవసరంగా పడ్డాను, ఎందుకు పడ్డాను, ఇలా ఎందుకు చేశాను, మా వంశంలో ఇది లేదు అని ఏం చేస్తా తెలుసా? దులుపుకొని వెంటనే వెళ్ళిపోద్ది. కానీ పందేం చేస్తా తెలుసా? నవ్వుతున్నారంటే బాగా కనెక్ట్ అయింది. ఇంతకీ ఎవరం మనం?
ఎవరిలా ఉండాలనుకుంటున్నావు? యెహోవా కొరకు ఎదురు చూచిన వారు చెప్పాలి, ఏం బలం పొందారు? నూతన బలం పొందారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. మీ అందరి జీవితంలో ఈ ఒక్క రాత్రి యూత్ రిట్రీట్ ద్వారా ఇప్పటిదాకా సహోదరులు పాటల ద్వారా మిమ్మల్ని చక్కగా ఉత్సాహపరిచారు. వాయిద్యం ద్వారా మీరు చక్కగా ఆనందించారు. మ్యూజిక్ ద్వారా చక్కగా అన్ని రీతిలుగా మంచిగా ఎంజాయ్ చేశారు. ఫైనల్గా ఒక విషయాన్ని గుర్తించండి, ఇంతకీ మీ లైఫ్లో ఉన్న విలన్ని చంపేశారా? వాడికి మీరు లొంగిపోతున్నారా? ఒకవేళ ఆ అపవాదిని ఎదిరించాలంటే ప్రభు అంటున్నాడు, నూతన బలమును, మళ్ళీ చెప్తున్నా, నూతన బలమును నేను మీకు దయచేస్తాను. మీ గతాన్ని ఇక్కడే సమాధి చేస్తాను. మీలో ఎవరైనా ఒప్పుకోగలరా? దేవా నన్ను క్షమించు నాయనా. ఎందుకు బయటికి వెళ్ళడం? ఇక్కడ ఉన్న వ్యక్తినే చెప్తాను. ఢిల్లీలో మోసం చేసింది, కళ్ళు రెండు పోయినాయి, గుడ్డోడిగా మారిపోయాడు. అలా గుడ్డోడిగా మారిన తర్వాత తన లైఫ్ క్లోజ్ అయిపోతుందనే టైంలో ఒకసారి ఏమడిగాడు తెలుసా? యెహోవా ప్రభువా దయచేసి ఒక్కసారి నువ్వు నన్ను ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకో. వెంటనే ఆ ఒక్కసారి తనకొచ్చిన బలం ద్వారా 3,000 మందిని ఒకేసారి చంపేశాడు శాంసన్. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సినిమాలో హీరో కూడా చచ్చిపోయాడు. కానీ ఎందుకు ఈ విషయం నేను తెలియజేస్తానంటే, నీకొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు, వినియోగపరచుకోండి. వెళ్ళండి రాత్రి, మీ తల్లిదండ్రులతో ప్రేమ కలిగి ఉండండి. చక్కగా చదువుకునేవారు చదువుకోండి, కాలేజ్కి వెళ్ళేవారు కాలేజ్కి వెళ్ళండి, సమాజంలో గౌరవం కలిగి ఉండండి, పెద్దల పట్ల ఒక విధేయత చూపించండి, సువార్త ప్రకటించాలనే భారాన్ని మీరు కలిగి ఉండండి. డినామినేషన్లు, చర్చిల గురించి నేను చెప్పట్లే, స్వచ్ఛందంగా వెళ్ళి సువార్త ప్రకటించండి. మీరు ఎంతమందికి యేసై నామాన్ని ప్రకటించగలరో అంతమందికి యేసై నామాన్ని ప్రకటించండి. ఒకవేళ ఎవరైనా సరే యేసై నామం మీద ఎదురు తిరిగితే వాళ్ళకి చెప్పండి, నేను ఈ భారతదేశ భూమి మీద నేను పుట్టాను, సువార్త ప్రకటించడం నా హక్కు అని చెప్పండి. ఏ ఇతర మతాన్ని దూషించకుండా, ద్వేషించకుండా యేసై సువార్తను స్వచ్ఛందంగా ఆయన ప్రేమను క్రియారూపంలో చూపించండి. అలాంటి యవనస్తులుగా సిద్ధంగాండి. అలా సిద్ధమైతే నాకేంట్రా, నీ భవిష్యత్తుని ఒక ఉన్నతమైనటువంటి రీతిలో నువ్వు ఆర్డినరీ, అవర్ గాడ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, ఒక ఉన్నతమైన రీతిలో నీ జీవితాన్ని మలిచి నీకంటూ ఒక అర్థం చెప్పి అనేక మందికి దేవుడు నిన్ను వెలుగైన పాత్రగా చేస్తాడు. నేను ముగిస్తూ, అపవాదిని జయిస్తావా? అపవాదికి లొంగిపోతావా? అపవాదిని ఎదిరిస్తావా? అపవాదికి లొంగిపోతావా? లేదు పాస్టర్, లేదన్నా నేను అపవాదిని ఎదిరిస్తాను అనే ఆశ నీలో పుడితే, నేను కాదు, బైబిల్ సెలవిస్తుంది, నా వైపు తిరుగు, నాకు నీ జీవితాన్ని అప్పగించు, నూతన బలమును, నూతన శక్తిని, నూతన దర్శనమును నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.